వెజిటబుల్ మటన్. మటన్, చికెన్ తినని శాకాహారులకు ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. మాంసం రుచిని కలిగి ఉండే ఈ ప్రత్యేకమైన కూరగాయ ఇప్పుడు వెజ్ మటన్ గా ప్రసిద్ధి చెందింది. ఈ అరుదైన కూరగాయల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ కూరగాయ శాకాహారులకు నాన్ వెజ్ లాంటిది. దీన్ని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. దీని వంటకాలను దాదాపు అందరూ ఇష్టపడతారు. ఈ అరుదైన కూరగాయ ఏంటి, దాని ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం. మనలో నాన్ వెజ్ ప్రియులు చాలా మంది ఉంటారు. అలాగే వెజిటేరియన్స్ కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. కొంతమంది మటన్, చికెన్ గురించి చెప్పగానే టక్కున పక్కకు జరిగిపోతుంటారు. అలాంటి వారు ఆరోగ్య, మతపరమైన లేదా వ్యక్తిగత కారణాల వల్ల పూర్తి శాకాహార ఆహారాన్ని అనుసరిస్తారు. అలాంటి శాకాహారులకు నాన్ వెజ్ రుచి అనుభవాన్ని అందించే ఒక ప్రత్యేక కూరగాయ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ అరుదైన కూరగాయ జార్ఖండ్ లోని ఘామ్గాడ్ అటవీ ప్రాంతంలో కనిపించే రుగ్డా అనే పుట్టగొడుగు. స్థానికులు దీన్ని వెజిటేరియన్ మటన్ అని పిలుస్తారు. ఎందుకంటే దీని రుచి మటన్ ను పోలి ఉంటుంది. ఇది మాంసంలా రుచిగా ఉన్నప్పటికీ ఇది పూర్తిగా శాకాహార ఆహారం. రుగ్డా పుట్టగొడుగులో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా అధిక క్యాలరీల కంటెంట్ కారణంగా దీనికి శక్తిని పెంచే ఆహారంగా పరిగణిస్తారు. రుచితో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఈ పుట్టగొడుగు చిన్న బంగాళదుంపలా కనిపిస్తుంది. సాధారణంగా భూగర్భంలో పెరిగే ఈ ఫంగస్ సాధారణంగా ఇది 3 నుండి 4 రోజుల్లో చెడిపోతుంది. కానీ ఇప్పుడు దీన్ని దాదాపు 3 నెలల పాటు నిల్వ చేయడానికి వీలు కల్పించే కొత్త సాంకేతికత అభివృద్ధి చేయబడింది. దీనివల్ల రుగ్డా వాణిజ్య విలువ కూడా పెరిగింది. జార్ఖండ్ లో దొరికే ఈ అరుదైన పుట్టగొడుగుకు పేటెంట్ పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెజిటబుల్ మటన్ అనే పేరుకు ప్రసిద్ధి చెందిన రుగ్డా పుట్టగొడుగుతో తయారు చేసిన వంటకాలను ప్రజలు కూడా ఇష్టంగా ఆస్వాదిస్తున్నారు. వెజిటబుల్ మటన్. మటన్, చికెన్ తినని శాకాహారులకు ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. మాంసం రుచిని కలిగి ఉండే ఈ ప్రత్యేకమైన కూరగాయ ఇప్పుడు వెజ్ మటన్ గా ప్రసిద్ధి చెందింది. ఈ అరుదైన కూరగాయల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ కూరగాయ శాకాహారులకు నాన్ వెజ్ లాంటిది. దీన్ని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. దీని వంటకాలను దాదాపు అందరూ ఇష్టపడతారు. ఈ అరుదైన కూరగాయ ఏంటి, దాని ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం. మనలో నాన్ వెజ్ ప్రియులు చాలా మంది ఉంటారు. అలాగే వెజిటేరియన్స్ కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. కొంతమంది మటన్, చికెన్ గురించి చెప్పగానే టక్కున పక్కకు జరిగిపోతుంటారు. అలాంటి వారు ఆరోగ్య, మతపరమైన లేదా వ్యక్తిగత కారణాల వల్ల పూర్తి శాకాహార ఆహారాన్ని అనుసరిస్తారు. అలాంటి శాకాహారులకు నాన్ వెజ్ రుచి అనుభవాన్ని అందించే ఒక ప్రత్యేక కూరగాయ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ అరుదైన కూరగాయ జార్ఖండ్ లోని ఘామ్గాడ్ అటవీ ప్రాంతంలో కనిపించే రుగ్డా అనే పుట్టగొడుగు. స్థానికులు దీన్ని వెజిటేరియన్ మటన్ అని పిలుస్తారు. ఎందుకంటే దీని రుచి మటన్ ను పోలి ఉంటుంది. ఇది మాంసంలా రుచిగా ఉన్నప్పటికీ ఇది పూర్తిగా శాకాహార ఆహారం. రుగ్డా పుట్టగొడుగులో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా అధిక క్యాలరీల కంటెంట్ కారణంగా దీనికి శక్తిని పెంచే ఆహారంగా పరిగణిస్తారు. రుచితో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఈ పుట్టగొడుగు చిన్న బంగాళదుంపలా కనిపిస్తుంది. సాధారణంగా భూగర్భంలో పెరిగే ఈ ఫంగస్ సాధారణంగా ఇది 3 నుండి 4 రోజుల్లో చెడిపోతుంది. కానీ ఇప్పుడు దీన్ని దాదాపు 3 నెలల పాటు నిల్వ చేయడానికి వీలు కల్పించే కొత్త సాంకేతికత అభివృద్ధి చేయబడింది. దీనివల్ల రుగ్డా వాణిజ్య విలువ కూడా పెరిగింది. జార్ఖండ్ లో దొరికే ఈ అరుదైన పుట్టగొడుగుకు పేటెంట్ పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెజిటబుల్ మటన్ అనే పేరుకు ప్రసిద్ధి చెందిన రుగ్డా పుట్టగొడుగుతో తయారు చేసిన వంటకాలను ప్రజలు కూడా ఇష్టంగా ఆస్వాదిస్తున్నారు. వెజిటబుల్ మటన్. మటన్, చికెన్ తినని శాకాహారులకు ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. మాంసం రుచిని కలిగి ఉండే ఈ ప్రత్యేకమైన కూరగాయ ఇప్పుడు వెజ్ మటన్ గా ప్రసిద్ధి చెందింది. ఈ అరుదైన కూరగాయల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ కూరగాయ శాకాహారులకు నాన్ వెజ్ లాంటిది. దీన్ని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. దీని వంటకాలను దాదాపు అందరూ ఇష్టపడతారు. ఈ అరుదైన కూరగాయ ఏంటి, దాని ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం. మనలో నాన్ వెజ్ ప్రియులు చాలా మంది ఉంటారు. అలాగే వెజిటేరియన్స్ కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. కొంతమంది మటన్, చికెన్ గురించి చెప్పగానే టక్కున పక్కకు జరిగిపోతుంటారు. అలాంటి వారు ఆరోగ్య, మతపరమైన లేదా వ్యక్తిగత కారణాల వల్ల పూర్తి శాకాహార ఆహారాన్ని అనుసరిస్తారు. అలాంటి శాకాహారులకు నాన్ వెజ్ రుచి అనుభవాన్ని అందించే ఒక ప్రత్యేక కూరగాయ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ అరుదైన కూరగాయ జార్ఖండ్ లోని ఘామ్గాడ్ అటవీ ప్రాంతంలో కనిపించే రుగ్డా అనే పుట్టగొడుగు. స్థానికులు దీన్ని వెజిటేరియన్ మటన్ అని పిలుస్తారు.
ఎందుకంటే దీని రుచి మటన్ ను పోలి ఉంటుంది. ఇది మాంసంలా రుచిగా ఉన్నప్పటికీ ఇది పూర్తిగా శాకాహార ఆహారం. రుగ్డా పుట్టగొడుగులో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా అధిక క్యాలరీల కంటెంట్ కారణంగా దీనికి శక్తిని పెంచే ఆహారంగా పరిగణిస్తారు. రుచితో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఈ పుట్టగొడుగు చిన్న బంగాళదుంపలా కనిపిస్తుంది. సాధారణంగా భూగర్భంలో పెరిగే ఈ ఫంగస్ సాధారణంగా ఇది 3 నుండి 4 రోజుల్లో చెడిపోతుంది. కానీ ఇప్పుడు దీన్ని దాదాపు 3 నెలల పాటు నిల్వ చేయడానికి వీలు కల్పించే కొత్త సాంకేతికత అభివృద్ధి చేయబడింది. దీనివల్ల రుగ్డా వాణిజ్య విలువ కూడా పెరిగింది. జార్ఖండ్ లో దొరికే ఈ అరుదైన పుట్టగొడుగుకు పేటెంట్ పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెజిటబుల్ మటన్ అనే పేరుకు ప్రసిద్ధి చెందిన రుగ్డా పుట్టగొడుగుతో తయారు చేసిన వంటకాలను ప్రజలు కూడా ఇష్టంగా ఆస్వాదిస్తున్నారు.